హే గాయ్స్, వాట్ ఈస్ దిస్ పిచ్చుగూడు అనుకుంటున్నారా? ఇలా ఉన్న పిచ్చుగూడిని ఎలా అందంగా ఎలా మార్చాలో చెప్తాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. వీలైతే సబ్స్క్రైబ్ చేయండి. కర్లీ హెయిర్ పీపుల్ అయితే ఓపిక్గా చూడండి. ఇప్పుడే తలస్నానం చేసి వచ్చా. సో అనిపించింది కొంచెం ఒక వ్లాగ్ తీద్దాము కర్లీ హెయిర్ ప్రోడక్ట్స్ మీద అని అనిపించింది. ఏం లేదు, షార్ట్గా చెప్పేస్తాను. ఈ వీడియోలో ఏంటంటే మీకు కర్లీ హెయిర్ రిలేటెడ్ కొంచెం టిప్స్ ఉంటాయి. ఇది హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ కాదు, హెయిర్ స్టైలింగ్ ప్రోడక్ట్స్ గురించి. కర్లీ హెయిర్ ఉన్నోళ్ళు ఇప్పుడు నేను చెప్పేది బాగా రిలేట్ చేసుకుంటారు. ఎందుకంటే మన జుట్టు ఎలా ఉంటుంది అంటే పిచ్చి పిచ్చిగా ఉండిద్ది అండ్ ఒక స్టైలింగ్ మంచిగా రాదు. అండ్ ఇక్కడ మనకి హెయిర్ మామూలుగా ఉన్నప్పుడు ఇక్కడ చిన్న చిన్నవి లెగుస్తూ ఉంటాయి మొత్తం దువ్వేసుకుంటే. సో నేను ఆల్రెడీ కర్ల్ క్రీమ్ లైట్గా పెట్టాను కాబట్టి అంత పిచ్చి పిచ్చిగా కనిపించట్లేదు. ఈవెన్ దో ఫ్రిజ్జీగా ఉన్న స్టైల్గా కనిపిస్తుంది అనమాట మనం ప్రోడక్ట్స్ వాడడం వల్ల. ప్రోడక్ట్స్ ఒకవేళ వాడలేదనుకోండి, ఈ హెయిర్లో ఉన్న చిన్న చిన్న స్ట్రాండ్స్ అన్నీ కూడా మీదకి లేసి ఫేస్కి లుక్ అనేది కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో నా కర్లీ హెయిర్ జర్నీ అనేది నేను ఒక 4 years బ్యాక్ నుంచి అలా స్టార్ట్ చేశాను అనుకుంటున్నాను, 3-4 years బ్యాక్ నుంచి. సో ఫస్ట్ ప్రోడక్ట్ నేను వాడింది ఏంటి అంటే ఈ కర్ల్ అప్ క్రీమ్ అని చెప్పేసి అప్పుడు ఇన్స్టాగ్రామ్లో బాగా అక్కడక్కడ అడ్వర్టైజ్మెంట్స్ వచ్చేదనమాట. అందుకని చెప్పేసి ఈ ప్రోడక్ట్ నేను కొన్ని యూస్ చేద్దామని అనుకున్నాను. ఫస్ట్ నాకు అర్థం కాలేదు ఇది ఎట్లా వాడాలి ఏంటి అనేది. అంటే ఒక్కొక్కలా యూస్ చేస్తారు. అంటే క్రీమ్ ఒకటే కానీ మన ఓపిక లెవెల్స్ బట్టి మనం ఎంత బాగా స్టైల్ చేసుకుంటే జుట్టు అంత బాగా ఉంటుంది అనమాట. సో నా ఓపిక అంతసేపు లేక నేను షార్ట్ కట్లో చేసేస్తానమాట. అప్పటికి నా కర్ల్స్ చాలా బాగా వస్తాయి. ఇంకా టైం పెడితే ఇంకా బాగా వస్తాయి అన్నమాట. సో ఈ బ్రాండ్లోనే మనకి షాంపూ ఇంకా కండిషనర్ కూడా ఉంటుంది. ఇది ఓన్లీ షాంపూ, కండిషనర్ కూడా ఉంటుంది, ఇలానే వస్తుంది అది కూడా ప్యాకేజింగ్. సో షాంపూ, కండిషనర్, దాని తర్వాత లీవ్-ఇన్ క్రీమ్ అనమాట. దీన్ని లీవ్-ఇన్ క్రీమ్ అంటారు కర్లీ హెయిర్ వాళ్ళ కోసము. నార్మల్ హెయిర్ వాళ్ళు ఈ క్రీమ్ రాసుకున్నారనుకోండి అదేం పని చేయదు, లైట్ వేవీ హెయిర్ వస్తుంది కానీ అసలు వాళ్ళు యూజ్ చేసిన వేస్ట్ అనమాట. ఓన్లీ కర్లీ హెయిర్, న్యాచురల్గా మనకు కర్లీ హెయిర్ టెక్స్చర్ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఇలాంటి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తేనే పనికి వస్తుంది, దీని వర్త్ అనేది కనబడుతుంది. లేదంటే మీరు వేవీ హెయిర్ వాళ్ళు, స్ట్రైట్ హెయిర్ వాళ్ళు యూజ్ చేస్తే ఇది ఏమీ పనికిరాదనమాట. కావాలంటే ట్రై చేసి చూడండి. సో ఇందులో మనకి షాంపూ ఉంటుంది, కండిషనర్ ఉంటుంది. అంటే దీనిలాగే ఉంటుంది, కండిషనర్ మిస్ అయింది అంటే అయిపోయింది ఇంట్లో. సో కండిషనర్ ఉంటుంది అండ్ ఇది లీవ్-ఇన్ క్రీమ్, హెయిర్ జెల్ ఉంటుంది అనమాట. మొత్తం టోటల్ ఒక స్టెప్ వైజ్ మనం చూసుకుంటే టోటల్ 4 ప్రోడక్ట్స్ అనేవి ఉంటాయి. ఏదైనా కర్లీ హెయిర్ రొటీన్లో ఒక 4 ప్రోడక్ట్స్ అనేవి లైన్గా ఉంటాయి అనమాట. షాంపూ, కండిషనర్, లీవ్-ఇన్ క్రీమ్, హెయిర్ జెల్. సో ఇది ఏది ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా వద్దా, కంటిన్యూస్గా వాడాలా, ప్రతిదీ సీక్వెన్స్లోనే వాడాలా, అంటే అన్ని ప్రోడక్ట్స్ వాడాలా అనేది నేను చెప్తా. సో నెక్స్ట్ ఫిక్స్ మై కర్ల్స్ అని ఇంకో బ్రాండ్ ఉంది, అది కూడా నేను యూస్ చేశాను. అందులో కూడా షాంపూ ఉంటుంది, కండిషనర్, లీవ్-ఇన్ క్రీము అండ్ హెయిర్ జెల్. సో ఇవి ఇంకొక బ్రాండ్ ప్రోడక్ట్స్, సేమ్ 4 step రొటీన్ అనమాట. అండ్ ఇంకొక బ్రాండ్ నేను నార్మల్గా అంటే కొంచెం తక్కువ రేట్కి ఫస్ట్ టైం ట్రై చేయాలి అనుకుంటే ఈ ఫిక్స్ మై కర్ల్స్ కూడా తక్కువ రేటే ఉంటుంది. ఓన్లీ ఫస్ట్ టైం ట్రై చేయాలంటే కలర్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది. సో ఫస్ట్ టైం ట్రై చేయాలంటే ఆరాటా కర్లీ హెయిర్ క్రీమ్ అని చెప్పేసి ఆరాటా వాళ్ళ బ్రాండ్. ఇది కూడా నేను ఒకసారి ట్రై చేశాను. ఈ బాక్స్ ఇది క్రీమ్ ఒకటే, క్రీమ్ మెయిన్ 4 step ప్రొసీజర్స్లో క్రీమ్ అనేది మెయిన్ అనమాట. సో సెకండ్ ప్లేస్ వచ్చేసి జెల్. సో ఇది కూడా నేను ట్రై చేశాను. అండ్ డవ్ అనే షాంపూ కంపెనీ ఉంది కదా, సో డవ్లో కూడా నేను ట్రై చేశాను. డవ్లో కండిషనర్ బాగుంది, కండిషనర్ ట్రై చేశాను అండ్ హెయిర్ జెల్ కూడా బాగుంది. ఈ రెండు నేను యూస్ చేశాను. ఇప్పుడు ఏవైతే ప్రోడక్ట్స్ చూపించానో అవన్నీ నేను యూస్ చేశాను. కండిషనర్ ప్రోడక్ట్ అండ్ జెల్ బాగానే వాడాను నేను, ఇవి కూడా బాగున్నాయి. వీటి యూజెస్ కూడా నేను చెప్తాను ఎలా యూస్ చేస్తాను ఏంటనేసి. మనం జుట్టు దువ్వడం అనేది ఇందులో చాలా పెద్ద ప్రాసెస్. సో దానికి ఇలాంటి కోంబ్ కానీ ఇలాంటి బ్రష్ కానీ ఇలాంటివి వాడాలన్నమాట. ఇలాంటివి వాడితే మనకి ఈ హెయిర్ అనేది దువ్వుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ ఎప్పుడెప్పుడు దువ్వుకోవాలి అనేది కూడా నేను చెప్తాను. ప్రతిసారి మనం దువ్వేసుకోకూడదు కర్లీ హెయిర్ వాళ్ళు. సో అది ప్రాసెస్ కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ షాంపూ గురించి మాట్లాడాలంటే ఆల్రెడీ నాకు పర్సనల్గా నాకు ఇంట్లో వచ్చే వాటర్ కూడా హార్డ్ వాటర్ కాబట్టి నాకు ఈ షాంపూ వాడాలి ఆ షాంపూ వాడాలి ఇంకా క్లారిటీ రాలేదు. సో నాకు డాండ్రఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. సో అప్పుడప్పుడు దీని రిలేటెడ్ ఏమైనా షాంపూ వాడతాను, లేదంటే నార్మల్ షాంపూ వాడేస్తాను, లేదంటే డాండ్రఫ్ రిలేటెడ్ షాంపూ వాడతాను. సో షాంపూ మీద నేనైతే క్లారిటీగా చెప్పలేను. మీ హెయిర్కి ఏది సెట్ అవుతుందో అది షాంపూ వాడేసుకోవచ్చు. ఈ కర్ల్ బ్రాండ్స్లో ఇప్పుడు ఈ బ్రాండ్ రిలేటెడ్ క్రీమ్స్ వాడితే దీని షాంపూయే వాడాలా అంటే అవసరం లేదు. సో ఇది కొనుక్కుంటే కిట్లా కొనుక్కొని మీరు కంటిన్యూస్గా వాడచ్చు. లేదు అంటే షాంపూ వేరే ఏదైనా వాడేసుకొని క్రీమ్ మాత్రం ఇది యూస్ చేసుకోండి. అంటే మీరు హెయిర్ కేర్ అంత ఫోకస్ చేయట్లేదు అని అనుకున్నాను అంటే నాలాంటి వాళ్ళు అయితే కనుక, సో హెయిర్ కేర్ అంత మేము ఫోకస్ చేయట్లేదు అనే వాళ్ళు కనుక షాంపూ మీకు నచ్చింది యూస్ చేసేసుకోండి. మైల్డ్ షాంపూస్ ఏవో ఒకటి సల్ఫేట్ ఫ్రీ అలా అంటారు కదా, సో ఆ షాంపూస్ యూస్ చేసేసుకోండి. దాంతోపాటు ఈ రొటీన్లో నెక్స్ట్ ప్రాసెస్లో
ఏమేం బ్రాండ్స్ నేను ఇప్పుడు హైగా రికమెండ్ చేస్తానో అవైతే యూస్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ ఏంటి, కండిషనర్ అయితే నాకు కర్లప్ అండ్ ఇందులో కండిషనర్ ఫిక్స్ మై కర్ల్స్, నేను ఏమేమి కండిషనర్స్ వాడానో చెప్తాను. కర్లప్లో కండిషనర్ వాడాను, ఫిక్స్ మై కర్ల్స్లో కండిషనర్ వాడాను, అండ్ డవ్లో కూడా కండిషనర్ వాడాను. సో ఈ మూడిట్లో నాకు అంటే ఇవి ఫస్ట్లో బాగా వాడాను. తర్వాత డవ్ కొన్న తర్వాత డవ్ నచ్చింది నాకు. అంటే స్మూత్నెస్ కానీ ఏదైనా కానీ డవ్ అయితే నాకు కొంచెం మంచిగా అనిపించింది. సో మీ మూడు కూడా మీరు ట్రై చేసి ఏది బాగుంటే ఆ కండిషనర్ మీరు యూస్ చేసుకోవచ్చు. కండిషనర్ ఎందుకు చెప్తాను చూడండి. సో కండిషనర్ ఎందుకు వాడతాం, నార్మల్గా మనకి ఏదైనా హెయిర్ డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ని ప్రొటెక్ట్ చేయడానికి కండిషనర్ వాడతారు. కర్లీ హెయిర్ వాళ్ళు మెయిన్గా కండిషనర్ ఎందుకు వాడాలో చెప్తాను చూడండి. మనం కర్లీ హెయిర్ రొటీన్లో హెయిర్ అనేది కోమ్ చేస్తాం తడిగా ఉన్నప్పుడే. సో కొంతమంది ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను తలస్నానం చేసేటప్పుడే సెకండ్ స్టెప్లో కండిషనర్ చేసుకున్న తర్వాత కండిషనర్ని మొత్తం క్లీన్ చేసేసుకొని వాటర్తో అప్పుడే జుట్టుని చిక్కులన్నీ ఇప్పేసుకుంటా. కొంతమంది ఇంకొకరు ఎలా చేస్తారు, మొత్తం హెయిర్ షాంపూ చేసేసి కండిషనరు రాసేసుకొని తర్వాత హెయిర్ వాష్ చేసేసుకొని హెయిర్ లైట్గా డ్రై అయిన తర్వాత బయటకు వచ్చి మనం హెయిర్ కేర్ రొటీన్ స్టార్ట్ చేసే ముందు క్రీమ్ రాసే ముందు చిక్కులిప్పుతారు. సో ఇవి రెండు ప్రాసెస్లు ఫాలో అవుతాను. నేనైతే స్నానం చేసేటప్పుడే కండిషనర్ క్లీన్ చేసుకున్న వెంటనే చిక్కులిప్పేస్తాను అనమాట. సో ఆ తడి జుట్టు ఉన్నప్పుడే చిక్కులిప్పేయాలి. సో మన కర్లీ హెయిర్ తెలుసు కదా, మొత్తం అన్నీ చాలా చిక్కులు ఉంటాయి. ఆ చిక్కులు ఇప్పుకోవడానికి ఏంటంటే కండిషనర్ చాలా హెల్ప్ అవుద్ది. కండిషనర్ లేకుండా మీరు అసలు చిక్కులు ఇప్పుకోవద్దు, అది నేను చెప్పేది. సో కండిషనర్ ఉన్నప్పుడే, అంటే కండిషనర్ రాసుకుంటేనే మీకు చిక్కులు ఇప్పుకున్నప్పుడు ఈజీగా స్మూత్గా వచ్చేస్తుంది అనమాట. నార్మల్ షాంపూ తర్వాత మీరు చిక్కులు ఇప్పుకున్నారనుకోండి గట్టిగా పిక్కోవాల్సి వస్తుంది. అదే కండిషనర్ రాసుకున్న తర్వాత చిక్కులు ఇప్పుకున్నారనుకోండి బాగుంటుంది అనమాట, స్మూత్గా వెళ్ళిపోద్ది ప్రాసెస్. అండ్ మీ హెయిర్ ఏమన్నా డ్యామేజ్ అది ఇది ఉన్నా కూడా కండిషనర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో కండిషనర్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి, షాంపూతో మొత్తం హెయిర్ క్లీన్ చేసేసుకున్నాం. ఆ తర్వాత కండిషనర్ పెట్టేసి 5 minutes అట్లానే ఉంచుకోవాలి తడి జుట్టు మీద. ఆ తర్వాత కండిషనర్ వాష్ చేసేసుకోవాలి. ఆ తర్వాత మనము కర్లీ హెయిర్ రొటీన్లో మెయిన్ ప్రోడక్ట్ అయిన లీవ్ ఇన్ క్రీమ్ అనేది యూజ్ చేయాలి. సో నేను పర్సనల్గా ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. సో నేను వన్స్ కండిషనర్ పెట్టుకున్న తర్వాత 5 minutes వెయిట్ చేసి ఆ హెయిర్ని వాష్ చేసుకుంటా. ఎలా వాష్ చేసుకుంటానంటే, ఈ క్రీమ్ కూడా అప్లై చేయాలి కాబట్టి ఆ ప్రాసెస్ నేను ఎలా ఫాలో అవుతానంటే, నేను హెయిర్ అనేది వాష్ చేసుకున్న తర్వాత హెయిర్ ఇన్వర్టెడ్లో పెట్టేస్తా. హెయిర్ ఇప్పుడు ఈ కర్ల్ ఉంది చూసారా, చాలా మందికి ఏంటంటే ఈ నెత్తి మీద ఏదైతే ఉందో ఇక్కడ కర్ల్స్ రావు, కింద నుంచి కర్ల్స్ వస్తాయి, ఇక్కడ కర్ల్స్ రావు. వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్ వాష్ చేసిన తర్వాత వాళ్ళు చిక్కులిప్పేసుకొని క్రీమ్ అనేది వాళ్ళు ఇక్కడి నుంచి అప్లై చేస్తారు, అట్లీస్ట్ ఇక్కడి నుంచి అప్లై చేస్తారు. సో ఇట్లా అప్లై చేసినప్పుడు మంచిగా రాదు. నేనేం చేస్తానంటే హెయిర్ మనం తలస్నానం చేసినప్పుడు ఇన్వర్టర్లో పెట్టి హెయిర్ అంతా ఆల్రెడీ తడిగా ఉంటుంది, కండిషనర్తో మొత్తం క్లీన్ చేసేసుకున్నాము, ఇప్పుడు చిక్కులిప్పుకుంటా. ఇలాంటి బ్రష్ యూజ్ చేసి, ఇలాంటి దువ్వెన కానీ ఇందాక చూపించిన బ్రష్ కానీ యూజ్ చేసి నీట్గా చిక్కులన్నీ ఇప్పేసుకోవాలి. ఇది ఇన్వర్టర్లో ఉన్నప్పుడే ఇప్పుకోవాలన్నమాట. తర్వాత ఈ క్రీమ్ ఉంది చూసారా, ఈ క్రీము మీరు ఫస్ట్ టైం యూజ్ చేసినప్పుడు సెకండ్ టైం యూజ్ చేసినప్పటికి మీరు ఎంత తీసుకోవాలి క్వాంటిటీ అని మీకు అర్థమైపోయింది. సో ఫస్ట్ టైం కాబట్టి కొంచెం తీసుకోండి, కొంచెం క్రీమ్ తీసుకొని మీరు ఆల్రెడీ ఇన్వర్టర్లో ఉంటారు కదా, క్రీమ్ అనేది ఇలా మొత్తం 2 చేతులకి రాసుకున్న తర్వాత ఈ తల స్ట్రాండ్స్ ఆల్రెడీ వేలాడుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడి నుంచి క్రీమ్ అప్లై చేసుకోండి. ఇలా అంటే ఫ్రంట్ ఈ నుదురు మీద ఉన్న హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్కి కూడా క్రీమ్ పట్టేలాగా, అంటే ఇంత థిక్ కన్సిస్టెన్సీలో రాసుకోకూడదు. కొంచెం కాయిన్ సైజ్ తీసుకొని చేయి మొత్తం అప్లై చేసుకొని జస్ట్ ఇలా హెయిర్ మొత్తం ఇలా క్రీమ్ అంటుకునేలాగా మొత్తం ఇలా అప్లై చేసుకోండి. వెనకాల, ముందు, సైడ్లు మొత్తం ఆ క్రీమ్ అనేది అప్లై అయ్యేలాగా చేసుకున్న తర్వాత నీ హెయిర్ అనేది వెట్టగా ఉంటుంది. సో నవ్వకండి, ప్రాసెస్ ఇలానే ఉంటుంది కాబట్టి నేను రియాలిటీగా అర్థం అవ్వడానికి చెప్తున్నాను, మీకు ఇంకా ఈజీగా ఉండడానికి. సో అపరిచితుడిలాగా ఉన్నాను. సో ప్రాసెస్ చెప్తాను చూడండి. సో హెయిర్ క్రీమ్ అప్లై చేసిన తర్వాత హెయిర్ అనేది వెంటనే ఫ్లిప్ వద్దు. సో మనం ఫస్ట్ ఒక ప్రాసెస్ చేయాలి. ఏంటంటే మీ హెయిర్ కింద నుంచి ఇలా స్టాండ్స్ తీసుకొని ఇలా పైకి స్క్రంచింగ్ అనే టెక్నిక్ ఉంటుంది. సో ఈ టెక్నిక్లో హెయిర్ని ఇలాగా గట్టిగా మనం ఎక్సెస్ వాటర్ అంతా రిమూవ్ చేయాలి. సో ఈ ప్రాసెస్ వల్లే మనకి ఈ కర్ల్స్ అనేవి ఫామ్ అవుతాయి. అర్థమైందా? సో నేను ఈ ప్రాసెస్లో చేస్తాను, అదే చెప్తున్నాను. ఇవన్నీ ఫామ్ అవుతాయి. సో ఇవి ఫామ్ అవ్వాలంటే ఇదంతా చేతిలోకి ఇలా తీసుకొని పై దాకా ఇలా స్క్రంచింగ్ చేయాలన్నమాట. సో ఇలా స్క్రంచింగ్ చేస్తేనే హెయిర్ మొత్తం మీకు ఇవి కర్ల్స్ అనేవి ఫామ్ అవుతాయి. వన్స్ చేసిన తర్వాత మీరు టవల్ని మంచిగా ఇలా వేసేసుకొని జుట్టుని మొత్తం టవల్తో ఇలా చుట్టేసుకొని ఇలా పైకి పెట్టేసుకోండి. ఒక 5 minutes ఉంచుకోండి.
ఒక 5 మినిట్స్ ఉంచుకోండి. ఎక్సెస్ వాటర్ పోతుంది కదా, 2 మినిట్స్ 5 మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ టవల్ని ఇలానే ఓపెన్ చేసి హెయిర్ని మొత్తం తీసి మళ్ళీ ఒకసారి స్క్రంచింగ్ చేసుకోండి. ఓకేనా? ఒక 2 to 3 మినిట్స్ లైన్గా స్క్రంచింగ్ చేసి హెయిర్ అనేది ఎలా ఫ్లిప్ చేయొద్దు, ఇలా హెయిర్ అనేది మెడని ఇలా రొటేట్ చేసి ఇలా బ్యాక్ సైడ్కి ఫ్లిప్ చేయండి. అర్థమైందా? మీరు ఇలా ఉన్నోళ్ళు ఎలా ఫ్లిప్ చేస్తారనుకోండి, కర్ల్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి. సో కర్ల్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలంటే ఇలా ఉన్నోళ్ళు ఇలా రొటేట్ చేసుకోండి, మెడని రొటేట్ చేసుకొని హెయిర్ని మొత్తం లెఫ్ట్ సైడ్కి తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి ఇలా తీస్తే హెయిర్ అంతా ఇలా వస్తుంది. అర్థమైందా? ప్రాసెస్ కొంచెం బాగుంటుంది. సో ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి. మరి కర్ల్స్ ఎలా వస్తున్నాయి అనుకుంటున్నారు? ఇవన్నీ చేస్తూనే వస్తున్నాయి. సో ప్రాసెస్ అయితే నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒక వీడియో కూడా ప్లే చేస్తాను, 1 minute రీల్ ఒకటి తీసాను, అది ప్లే చేస్తాను మీకు. ఇవి నేను ఇప్పుడు చెప్పిందంతా క్లియర్గా అర్థమైపోయింది. వీళ్ళ బ్రాండ్లోనే మనకి షాంపూ అండ్ కండిషనర్ ఉంటుంది. వాటితో నీట్గా క్లెన్స్ చేసేసుకొని డీటాంగిల్ చేసేసి తర్వాత హెయిర్ వెట్గా ఉన్నప్పుడే లీవ్ ఇన్ క్రీమ్ అయితే అప్లై చేసుకోవాలి మొత్తం హెయిర్ స్టాండ్స్కి. ఇప్పుడు మనం స్క్రంచింగ్ టెక్నిక్ ఫాలో అయ్యి మన హెయిర్ కర్ల్స్ అనేవి డిఫైన్ చేస్తామన్నమాట. ఒక 3 to 5 minutes అలా లిటిల్ స్క్రంచింగ్ చేసి హెయిర్ జెల్ అయితే అప్లై చేసేస్తాను నేను నార్మల్గా, సో దట్ మనకు మాయిశ్చర్ అయితే లాక్ అయ్యి ఉంటుంది. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత అయితే మీ కర్ల్స్ అయితే నీట్గా డిఫైన్ అయ్యి కనిపిస్తాయి. మీరు ఇప్పుడైతే చూడండి. నేనైతే యూజువల్గా 3 types ఆఫ్ హెయిర్ స్టైల్స్ అయితే ఫాలో అవుతాను. దాని రిజల్ట్సే బిఫోర్ అండ్ ఆఫ్టర్ చూపిస్తున్నాను, చూడండి. చూస్తున్నారుగా బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్స్ అనేవి ఎలా ఉన్నాయో. నేనైతే నార్మల్గా ఒక 3 హెయిర్ స్టైల్స్ వరకు ఫాలో అవుతాను, అవే ఇందులో చూపిస్తున్నాను అనమాట. బిఫోర్ మనం ఎలా వేసుకుంటే ఎలా ఉండిద్ది అండ్ ఆఫ్టర్ కర్లీ హెయిర్ రొటీన్ చేసిన తర్వాత ఎలా ఉండిద్ది అని చెప్పేసి మీకు డిఫరెన్స్ బాగా కనిపించాలని ఈ డిఫరెన్స్ అయితే ఇందులో చూపిస్తున్నాను. ఈ మధ్య పోనీ కూడా మంచిగా ఎలా స్టైల్ చేయాలో నేర్చుకున్నాను. నెక్స్ట్ ఎప్పుడైనా వీడియోలో చెప్తాను. ఇది నేను ఎయిర్ డ్రైకి వదిలేస్తాను, అంటే నార్మల్గానే డ్రై అయిపోయేలాగే వదిలేస్తాను. మీరు బ్లో డ్రైర్ అవి పెట్టకూడదు. మీరు బ్లో డ్రైయర్ అనేది డైరెక్ట్గా పెట్టకూడదు, దానికి డిఫ్యూజర్స్ అని ఉంటాయి, అది ఇంకో వీడియోలో చెప్తాను. సో ఆ బ్లో డ్రైయర్ అనేది కంగారులో నాకు ఇప్పుడు అర్జెంటుగా వర్క్ ఉంది అని చెప్పేసి ఈ కర్ల్స్ అంతా స్టెప్ చేసి బ్లో డ్రై పెట్టుకుని మొత్తం పోతుంది. ఎందుకంటే బ్లో డ్రైయర్ అనేది గాలి దబుక్కుని వచ్చేస్తుంది. సో వచ్చినప్పుడు ఈ కర్ల్స్ అనేవి డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. సో అలా చేయొద్దు. సో న్యాచురల్గా మీకు టైం ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ అంతా చేయండి. వన్స్ ఇది వచ్చిన తర్వాత మీ హెయిర్ స్టైలింగ్ మీ ఇష్టం, మీ ఫేస్కి ఎలా సెట్ అవుద్ది ఏంటి అని చెప్పేసి. లీవ్ ఇన్ క్రీమ్ ఇది. మరి హెయిర్ జెల్ ఎప్పుడు వాడాలి? 4th స్టెప్ ఉంది కదా, అది ఎప్పుడు వాడాలంటే దట్ ఈస్ ఆప్షనల్. కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు. కొంతమంది ఎప్పుడు వాడతారంటే మనం లీవ్ ఇన్ క్రీమ్ రాసుకున్నాం కదా, లీవ్ ఇన్ క్రీమ్ రాసుకొని ఇన్వర్ట్ చేసేసి హెయిర్ మొత్తం ఇంకా తడిగా అలా ఎలాడుతూ ఉంటుంది. సో ఆ తడిగా ఉన్నప్పుడే ఈ హెయిర్ జెల్ అనేది తీసుకొని కొంచెం అప్లై చేసుకొని సేమ్ కాయిన్ సైజ్ అప్లై చేసుకొని చేయి మొత్తం స్ప్రెడ్ చేసుకొని గట్టిగా నొక్కకూడదు. ఆల్రెడీ కర్ల్స్ రెడీగా ఉన్నాయి, మనం దీన్ని నొక్కకూడదు. లైట్గా వీటికి తగిలేలాగా హెయిర్ క్రీమ్ అప్లై చేయాలి. ఇప్పుడు గట్టిగా ఎలా నొక్కేసారనుకోండి కర్ల్స్ అన్నీ మళ్ళీ ఎలా అయిపోతాయి, దగ్గరికి అయిపోతాయి, స్ట్రైట్ అయిపోతాయి. అవి కర్లీగానే ఉండాలి కాబట్టి ఇలా దగ్గరగా లైట్గా అంటించలేనట్టు ఆ క్రీమ్ అప్లై అయ్యేలాగా, ఆ జెల్ అప్లై అయ్యేలాగా చేసి మళ్ళీ ఒకసారి ఇలా స్క్రంచింగ్ చేసుకోవాలి హెయిర్కి. ఇలా స్క్రంచింగ్ చేసుకున్నారనుకోండి మళ్ళీ ఏమైనా స్ట్రైట్గా ఉండిపోయిన కర్ల్స్ ఉంటాయి కదా, అవన్నీ మళ్ళీ సెట్ అయిపోతాయి అనమాట. ఇందులో నేను హెయిర్ జెల్ బాగా ఇష్టపడేదైతే డవ్ నాకు బాగా నచ్చింది. సో డవ్ ఎందుకు నచ్చిందంటే మీరు లీవ్ ఇన్ క్రీమ్ లేకుండా కూడా ఈ హెయిర్ జెల్తో మీరు హెయిర్ స్టైల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నా హెయిర్ ఉంది కదా, నేను లీవ్ ఇన్ క్రీమ్ వాడలే, ఓన్లీ ఇదే జెల్ వాడాను. సో అప్పుడప్పుడు నేను ఏంటంటే లీవ్ ఇన్ క్రీమ్ హెవీ అనిపిస్తుంది అప్పుడప్పుడు. సో అలాంటప్పుడు ఏం చేస్తానంటే కర్ల్స్ రావాలి, లైట్గా కర్ల్స్ ఉన్నా నాకు పర్లేదు అని అనుకున్నప్పుడు ఈ డవ్ కర్ల్ డిఫైనింగ్ జెల్ అయితే వాడతాను. ఇది ఎలా వాడతానంటే మామూలుగానే కండిషనర్ నేను స్నానం చేసేటప్పుడు కండిషనర్ రాసుకొని చిక్కులు ఇప్పేసుకొని లీవ్ ఇన్ క్రీమ్ రాయను. ఇన్వర్టెడ్లో చిక్కులు ఇప్పుకోవాలని చెప్పాను కదా, చిక్కులు ఇప్పేసుకొని లైట్గా స్క్రంచింగ్ చేసేసి ఇంకా ఏం క్రీమ్ రాయను, టవల్ పెట్టేసుకొని వచ్చేస్తా. సో టవల్ మనం యూజ్ చేస్తాం కదా, అది తీసేసిన తర్వాత ఇన్వర్టర్లోనే ఉంటుంది హెయిర్. సేమ్ ఈ జెల్ తీసుకొని వేసుకొని మొత్తం హెయిర్ అంతా ఇన్వర్టర్లో ఉంటుంది కదా, తడిగా ఉండి సేమ్ ఇలానే అప్లై చేసేసుకోవాలి. లీవ్ ఇన్ క్రీమ్ బదులు ఇది అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇది మనము బాగా తడిగా ఉన్నప్పుడే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, బయటకు వచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు, స్నానం చేసి వచ్చి కూడా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత మళ్ళీ స్క్రంచింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్రీమ్ రాసినా రాయకపోయినా నీట్గా చిక్లిప్ వేసుకొని స్క్రంచింగ్ చేసుకుంటే బేసిక్ లెవెల్ కర్ల్స్ అనేవి చాలా బాగా డిఫైన్ అవుతాయి. మీరు ఒకవేళ క్రీమ్ ఏది రాయకుండా ఒకసారి ట్రై చేయండి. ఒకసారి జుట్టు మొత్తం స్నానం చేసేసి తడిగా ఉన్నప్పుడే చిక్లిప్ ఇప్పేసుకొని జుట్టుని ఇట్లా స్క్రంచింగ్ చేసుకోండి.
జుట్టుని ఇట్లా స్క్రంచింగ్ అంటే ఏంటంటే నీ హెయిర్ స్టాండ్ని చేతిలో పెట్టుకుంటావు, దాన్ని కింద నుంచి పైదాకా కర్ల్ ఇలా నొక్కితే అది కర్ల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. మీరు లీవ్-ఇన్ క్రీమ్ రాసి స్క్రంచింగ్ చేయలేదనుకోండి, అది వేస్ట్, అది శుద్ధ వేస్ట్. మీరు ఈ స్టెప్ చేయకుండా మీరు ఎన్ని వాడినా కూడా అది వేస్ట్. సో మీ హ్యాండ్స్లోనే ఉంది అసలైన అద్భుతం. సో ఈ ప్రాసెస్లో మనం దువ్వెన ఎక్కడ వాడాము, ఒక్కసారి వాడాము, ఇంకెప్పుడు దువ్వెన అనేది వాడము. మనం ఓన్లీ చిక్కిలిప్పుకోవడానికే దువ్వెన మాత్రం వాడతాము, ఇంకెప్పుడు ఈ దువ్వెన అనేది వాడము. మన హెయిర్తోని నీట్గా స్క్రంచింగ్ చేసుకొని సెట్ చేసుకుంటాం. సో ఈ హోల్ కర్లీ హెయిర్ రొటీన్లో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన హెయిర్ కర్ల్స్ తిరగాలి అంటే ఖచ్చితంగా మన హెయిర్ వెట్గా ఉండాలి. ఇది మాత్రం మీకు రోజు కర్ల్స్ కావాలంటే రోజు మీరు హెయిర్ వెట్ చేసుకోవాలి, రోజు క్రీమ్ రాసుకోవాలి. 1 డే ఉన్నది సెకండ్ డేకి ఉంటాయా కర్ల్స్ అంటే డిస్టర్బ్ అయిపోతాయి. కర్ల్స్ ఉంటాయి కానీ ఫ్రిజ్జీగా అయిపోతుంది హెయిర్ అంతా, అంటే నీట్గా సెట్ చేసినట్టు రాదు. అది ఫస్ట్ టైం చేసినప్పుడే వస్తుంది. సెకండ్ డే పడుకున్న తర్వాత ఏమవుద్ది, మనం వీటి మీద ఇలా పడుకుని పోతాం. సో హెయిర్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది, కర్ల్స్ అన్నీ డిస్టర్బ్ అయిపోతాయి అనమాట. సో సెకండ్ డే వరకు రాదు. ఆ సెకండ్ డే వరకు రావడానికి కూడా చాలామంది చాలా కేర్ తీసుకొని చేస్తారు. అంత కేరింగ్ నా వల్ల కాదు అని చెప్పేసి ఎప్పటికప్పుడు నేను ఫ్రెష్గానే ఈ నూడిల్స్ వండేస్తాను అనమాట. ప్రతిసారి మన హెయిర్ వాష్ చేసుకోవాలంటే కష్టం కదా వంజా అంటారు. సో దానికి నేను ఒక టిప్ చెప్తాను చూడండి. మన హెయిర్ వాష్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది, స్కాల్ప్ కూడా తడైపోద్ది, దానివల్ల మన జుట్టు తొందరగా ఆరదు. సో మనం ఏం చేయాలంటే ఒక టెక్నిక్ వాడాలి. ఈ హెయిర్ స్టాండ్స్ని ఒక్కటే తడుపుకుంటే వీటికే మనం క్రీమ్ రాసుకోవచ్చు. ప్రతిసారి హెయిర్ వాష్ చేసి అది ఆరే వరకు వెయిట్ చేయాలంటే కష్టం. దానికి మనం ఒకటి యూజ్ చేయాలి. ఇది ఒక అస్త్రాయుధం అనమాట. ఇది ఎంత బాగా నువ్వు వాడేవంటే నువ్వు అంత బాగా టైం సేవ్ చేసుకుంటావు, ప్రాసెస్ కూడా తగ్గించుకుంటావు. ఇది వాటర్ స్ప్రే, తెలుసు కదా, ఇది వాటర్ స్ప్రే. మొత్తం తడిసిపోయింది. సో ఈ స్ప్రేని యూజ్ చేసి మన హెయిర్ అయితే తడి చేసుకోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఆల్రెడీ నిన్నటి కర్ల్స్ ఉన్నా అలానే ఉంచుకోండి, లేదు అంటే చిక్లిప్పుకోండి. అసలు కర్ల్స్ లేవు, బాగా పిచ్చిగా ఉందంటే చిక్లిప్పుకోండి. లేదు ఇప్పుడు ఈ కర్ల్స్ ఉన్నాయి, నేను రేపటికి మంచిగా సెట్ చేసుకోవాలంటే ఇవే కర్ల్స్ ఉంటాయి. నేను ఏం చేస్తానంటే సేమ్ మళ్ళీ హెయిర్ ఫ్లిప్ చేయండి. ఇట్లా హెయిర్ ఫ్లిప్ చేయండి, మంచిగా స్ప్రే కొట్టేసేయండి. హెయిర్కి మొత్తం తడయ్యేలాగా స్ప్రే కొట్టేయండి మొత్తం, ఓకేనా. తడయ్యేలాగా స్ప్రే కొట్టేసి టైం లేదు అంటే కనుక మీరు హెయిర్ జెల్ వాడేయండి మంచిగా. ఇది బాగా కర్ల్స్ ఇస్తుంది. ఈ హెయిర్ జెల్ వాడేశారనుకోండి, ఈ హెయిర్ జెల్ చేతికి తీసేసుకొని మంచిగా ఈ ప్రాసెస్లో మొత్తం అప్లై చేసుకొని మళ్ళీ స్క్రంచింగ్ చేసేసుకొని మళ్ళీ హెయిర్ ఇలా ఫ్లిప్ చేసుకొని ఇదే ప్రాసెస్లో ఫ్లిప్ చేయాలి. ఈ ప్రాసెస్లో చేశారనుకోండి హెయిర్ తొందరగా ఆరిపోతుంది. మీరు తలస్నానం చేసిన దానికి ఓన్లీ హెయిర్ తడుపుకున్న దానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. సో హెయిర్ తొందరగా ఆరిపోతుంది అనమాట. అండ్ నేను ఆఫీస్కి వెళ్ళే వరకు మ్యాక్సిమం ఆరిపోతుంది. ఇంకా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత నీట్గా పోనీ పెట్టేస్తాను. సో అప్పుడు నీట్గా కనిపిస్తుంది. సో ఇందులో ఏంటంటే నేను ఏం ప్రోడక్ట్స్ వాడుతున్నాను, ఏం వాడాలి, ఏంటి ప్రాసెస్లో ఎలా యూజ్ చేయాలి, ఇవంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. స్టైలింగ్ గురించి నేను కావాలంటే వేరే వీడియో చేస్తాను, ఇది లెంత్ ఎక్కువైపోద్ది కదా. సో ఇందులో ఒక చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ హెయిర్ అనేది న్యాచురల్గా కర్ల్స్ అనేవి ఫామ్ అయిపోయి, ఎందుకంటే మనం అన్నిటికీ సేమ్ ప్రాసెస్లో స్క్రంచింగ్ చేసాము. కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ హెయిర్ ఉంది, ఈ హెయిర్ ఇది న్యాచురల్గా ఫామ్ అయింది, స్క్రంచింగ్ ప్రాసెస్లో ఫామ్ అయింది. ఇందులో టైప్స్ ఆఫ్ కర్ల్స్ ఉంటాయి అనమాట. సో ఆ టైప్స్ ఆఫ్ కర్ల్స్ తెచ్చుకోవడానికి కూడా ఒక ప్రాసెస్ అనేది చేస్తారు. ఇప్పుడు 2 స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్ట్రాండ్స్కి నేను ఒక ప్రాసెస్ అప్లై చేస్తాను. ఏంటంటే వీటికి ఆల్రెడీ జెల్ రాసింది కాబట్టి నేను ఒకసారి తడి చేస్తాను. వీటిని తడి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఆల్రెడీ హెయిర్ సెట్ అయిపోయింది, మీకోసం చూపిస్తున్నాను. సో నీట్గా బ్రష్ చేసేసేయండి. ఇందులో 2-3 వచ్చాయి. సో నేను 2గా డివైడ్ చేస్తాను వీటిని. చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు ఇది ఉందా, దీన్ని ఒక ప్రాసెస్ చేస్తారు. దీన్ని ఫింగర్ కాయిలింగ్ టెక్నిక్ అంటారు. ఈ ప్రాసెస్ అంతా చేయాలంటే చాలా ఓపిక కావాలి, అందుకే నేను ఇది చేయను. సో ఇలా కర్ల్ చేసుకుంటూ ఓకే, ఇక్కడ గట్టిగా హోల్డ్ చేసి దీన్ని ఈ వేల్తో ఎలాగా ఓపెన్ చేయాలి, కర్ల్ డిస్టర్బ్ అవ్వకుండా. చూసారా కర్ల్ ఎలా వచ్చిందో, ఎలా ఓపెన్ చేయాలి చూసారా కర్ల్స్. ఇది వచ్చేసి విడివిడిగా తీసుకొని హెయిర్ అంతా కూడా చేసుకుంటారు. ఇదంతా మన వల్ల అయ్యే పని కాదు. మనం జస్ట్ ఫస్ట్ టైం చేస్తూ ఉన్న వాళ్ళైతే ఈ షార్ట్ కట్ అయితే పనికొస్తుంది. ఈ ఫింగర్ కాయిలింగ్ టెక్నిక్ ఇవి మీరు అడ్వాన్స్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత మీకు కొంచెం కర్ల్ క్రీమ్ అవి వాడడం వచ్చిన తర్వాత మంచిగా యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు మీ కర్లీ హెయిర్ జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ప్రోడక్ట్స్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కమెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. లేదంటే ఇంకేమన్నా
ఇందులో ప్రాసెస్, హెయిర్ స్టైలింగ్, దాని రిలేటెడ్ మీకు ఇంకా ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కర్లీ హెయిర్ జర్నీలో నాకు కింద కమెంట్ చేశారనుకోండి, నేను ఇంకో వీడియో చేసి పెడతాను. సో అది మీకు హెల్ప్ అవుతుంది అండ్ నేను కూడా నా ఓన్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో వరకు మంచిగా వెయిట్ చేయండి. ఖచ్చితంగా కర్లీ హెయిర్ వాళ్ళు ఏమి ఇబ్బంది పడద్దు, ఏమి టెన్షన్ పడద్దు, నాకు సెట్ అవుతుందా లేదా అని అస్సలు అనుకోద్దు, చాలా బాగా సెట్ అవుతుంది. సో నా మాట విని మంచిగా ఒక ప్రోడక్ట్ అయితే ఇట్లా ఏదన్నా ఒక ప్రోడక్ట్ తీసుకోండి, కొనుక్కొని ట్రై చేసి చూడండి ఒకసారి. అప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఇంత మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి ఇంకా బెటర్ వీడియోస్ అయితే నేను తీసుకోవడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి.